అనిపిస్తోంది నాకు కొంచెం. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు అందరు కాంగ్రెస్ రాదు, మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది అనుకున్నారు. సో స్లోగా ఎలక్షన్ డేట్స్ దగ్గరకు వస్తున్న కొద్దీ కాంగ్రెస్ పుంజుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా కేసీఆర్ వాజ్ ద మోస్ట్ పాపులర్ లీడర్ ఎంటైర్ తెలంగాణలో. సో అందు గురించి మన ఒపీనియన్ పోల్స్ కూడా చూసుకుంటే అండి, ఫస్ట్ బీజేపీకి 100 సీట్లు కూడా రావు అన్నారు. మళ్ళీ ఎలక్షన్ డేట్స్, ఎలక్షన్ తారీఖులు దగ్గర వస్తున్న కొద్దీ బీజేపీకి 110, 120 సీట్లు అంటున్నారు. మళ్ళీ ఇంకా 2-3 వారాల్లోకి వచ్చేసరికి బీజేపీకి 130 నుంచి 140 సీట్లు అంటున్నారు. సో అలా ఏంటంటే ఈ మొమెంటం బీజేపీతో ఉంది. ఆ ఎలక్షన్ అయ్యేంత వరకు బీజేపీ వాళ్ళు నిలదొక్కుంటారా అంతవరకు అనేది మనం చూడాలి. అంటే మీకు ఫిజికల్ గా అక్కడ ఫిజికల్ అసాల్ట్స్, గూండాయిజం, లేకపోతే చాలా తీవ్రమైనగా నరికి పారేసేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి వాటిని కనుక నివారించగలిగితే